ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం లోక్ భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత సాయుధ దళాలకు భారతీయులందరి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకునే సాయుధ దళాల పతాక దినోత్సవం వారి శౌర్యం, విధి పట్ల అంకిత భావం మరియు అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభివందనం చేయడానికి ఒక ప్రత్యేక సందర్భం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సైనిక సంక్షేమ శాఖ వారి సమస్యలను పరిష్కరించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయని గవర్నర్ చెప్పారు. On the occasion of Armed Forces Flag Day, I extend my warm greetings and best wishes to all the armed forces, personnel and their families. Indian armed forces hold a special place in the hearts of all Indians. The Armed Forces Flag Day is observed on 7th December every year, and it is a special occasion to salute their valor, devotion to duty, and professionalism of highest order, not only against the external, but also the internal threats. They fought many wars thrust on us by our adversaries and made supreme sacrifice at their altar of duty. The armed forces personnel not only protect our frontiers, but they always come to our rescue when the nation faces difficult situations like internal disturbances, natural calamities, floods, earthquakes, train accidents, etc. On this special occasion, I salute the armed force personnel of Andhra Pradesh who sacrifice their lives at the altar of duty for their valor and professionalism of the highest order. ఈరోజు ఒక ఫ్లాగ్ డే అనేది సైనికులకి మనం ఇచ్చే ఒక గౌరవం లాంటిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన సైనికులు అనేసరికి అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ పడగానే కుటుంబ సభ్యుల్ని సైతం పక్కన పెట్టి దేశ రక్షణే ఒకటే ధ్యేయంగా ప్రాణాలు పోతున్నా, తమ సహచరుల ప్రాణాలు తమ కళ్ళ ముందు పోతున్నా కూడా ధైర్యం ఎక్కడా కూడా చిన్నది కూడా కోల్పోకుండా ముందుకు కొనసాగుతూనే, ఇంకా ప్రాణం పోయే ముందు కూడా ఒక నలుగురిని శత్రువుల్ని చంపాలి అనే తపనతోనే ఉంటారు తప్పించి నిజంగా వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు గూస్బంప్స్ వస్తాయి. అటువంటి ఆ త్యాగమూర్తుల్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవటం, ఆ త్యాగమూర్తుల తాలూకు కుటుంబాలకి మేము అండగా ఉన్నాము అని ఒక మంచి సందేశాన్ని ఈరోజు ఇవ్వటం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన బాధ్యత, అట్ ద సేమ్ టైం మన అదృష్టం కింద కూడా భావించాలి.